నా బతుకెట్లనో, నా జీవితం ఎట్లనో, నా ముగింపు ఎట్లుంటుందో, నా పిల్లలు ఎట్లనో, నా కుటుంబం ఎట్లనో, నా ఇల్లు ఎట్లనో, నా పొల్లు ఎట్లనో, నా జాగెట్లనో, నా ఉద్యోగం ఎట్లనో, నేనేమవుతానో ఏమో 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 ఎట్లనో 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 1-2 అధ్యాయాలంతా చిందరవందర కనపడతాడు. హల్లెలూయా. 1-2 అధ్యాయాల్లో ఆయన జీవితం అంతా తొందరపాటు, ఆయన జీవితం అంతా ఎటు తోచక ఉంటుంది. కానీ 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటాడో తెలుసా ప్రభునందు ప్రియులారా? 3వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు హబక్కూకుకు ప్రత్యక్షమైన తర్వాత ఆయన మాటలు మారిపోయాయి. హల్లెలూయా. ఆయన కలవరం తొలగిపోయింది, ఆయన బాధలు తొలగిపోయాయి, ఆయన భయం తొలగిపోయింది. హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు పరిచయం అయితే అతని కలవరాలు తొలగిపోతాయి, ఆయన భయాలు తొలగిపోయాయి, ఆయనకున్న టెన్షన్స్ నుండి విడుదల పొందాడు. 3వ అధ్యాయంకి వచ్చినాక అంటాడు, అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, చదవండి ఎక్కడుంది ఆ మాట చూడండి ఒకసారి. 3వ అధ్యాయం ఆ మాట కనపడుతుంది మనకు. హబక్కూకు పత్రిక ప్రవక్త గ్రంథం, క్షమించాలి, ఫలింపక 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. మీరు కావాలంటే 1-2 అధ్యాయాలు ఇంటికి వెళ్ళక చదువుకోండి. ఆయన ఎంత చిందరవందరగా, ఎంత టెన్షన్గా, ఎంత బాధతో, ఎంత వేదంతో, ఎట్లవుద్దో ఏమో, ఏమవుద్దో ఏమో, ఈ సంవత్సరం అంతా ఎట్లా జరుగుద్దో ఏమో, నా పిల్లలు ఎట్లనో, బతుకెట్లనో కదా, నా భవిష్యత్తు ఎట్లనో, అన్నీ ఆలోచన చేస్తుంటాడు, అన్నీ అనుమానాలు వ్యక్తం చేస్తాడు. కానీ 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆ మొదటి వచనంలో దేవుడు ప్రత్యక్షమైన తర్వాత అంటున్న మాట చివరిగా ఏమంటున్నాడంటే, నేను నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను. ఎందుకు? ఈ అంజూరపు పండ్లు పండితేంది, పడకపోతేంది, ఇంకేంటి, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు కాసినా కాపు కాయకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఏదున్నా లేకపోయినా నేను దేవునిలో ఆనందిస్తాను. హల్లెలూయా. అనుమానం ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నా తెలుసా? ఏమున్నా లేకపోయినా దేవుడు ఇంటే చాలు. హల్లెలూయా. అనుమానంతో ప్రారంభమైన జీవితం అంతా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, 3వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. హల్లెలూయా. ఆయన సంవత్సరాలు జరుగుతున్నప్పుడు దేవుడు తన ఉన్నతమైన కార్యాలను నూతనపరుస్తాడు. మన జీవితాల్లో ఆయన కార్యాలు నూతనపరుస్తాడు, వాటిని మనకు తెలియజేస్తాడు. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులారా, సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఈ సంవత్సరంలో నువ్వేం చేస్తావో దేవుడు మాట్లాడతాడట, తెలియజేస్తాడట. దేవుడు చెప్పకుండా ఏది చేయడు మన జీవితాల్లో. దేవుడు చెప్పకుండా ఏది చేయడు మన జీవితాల్లో. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సంవత్సరాలు జరుగుచుండగా ఆయన కార్యాలను నూతనపరచువాడు. మన జీవితాలను, మన హృదయాలను, మన బ్రతుకులను, మన పరిస్థితులను, మన కుటుంబాలను, వ్యక్తులను ఆయన ఏం చేసేవాడు? నూతనపరుస్తాడు. నూతనంగా ఉండాలని కోరుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకుంటేనే మనకెంతో సంతోషం, ఒక పండుగ వస్తేనే మనకెంతో సంతోషం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మన జీవితాల్లో నూతన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నూతన కార్యాలు రోజులు జరుగుతున్నప్పుడు
ఎప్పుడూ పాడైపోయిన రోజులను గుర్తు చేసుకోవద్దు, నష్టం జరిగిన రోజులను గుర్తు చేసుకోవద్దు. ముందున్న వాటి కొరకు చూడాల. దేవుడు మనల్ని ఏమి చెయ్యబోతున్నాడో దాని వైపు చూడాలా. దేవుడు ఉన్నాడు కదా, ఏం చేస్తాడో చూద్దాం. ఇంకెన్ని రోజులు ఈ కష్టం ఉంచుతాడో, ఇంకెన్ని రోజులు ఈ నష్టం ఉంటుందో, ఎన్ని రోజులు ఈ బలహీనతలు ఉంటాయో, ఎంతకాలం నా బతికిట్లుంటుంది. దేవుడు ఉన్నాడు కదా, ఏదో ఒక రోజు సాయం చేయకపోతాడా అనుకోవాలట. హల్లెలూయా. ఏమనుకోవాలా? ఎంతమంది అనుకుంటారు ఇలా? ఏదో ఒకరోజు దేవుడు నన్ను సాయం చేస్తాడు, నాకు నా బ్రతుకును మారుస్తాడు, నా జీవితాన్ని నిలబెడతాడు, ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నమ్మాలా? ఆయన నమ్మాలా, ఆయన మీద నమ్మకం ఉంచాలా. అలా ఎప్పుడైతే మనం ఆయన మీద నమ్మకాన్ని ఉంచగలుగుతామో, రోజులు జరుగుతున్నప్పుడు ఆయనే ఒక దినాన మన జీవితాలు జోక్యం చేసుకొని మన పరిస్థితిని మార్చివేస్తాడు, మన బాధలు తీసేస్తాడు, మన రోగాలను తొలగిస్తాడు, మన కన్నీళ్ళను దూరపరుస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన కార్యాలను నూతనపరచువాడు. ఎందుకొరకు తెలుసా? నీ భక్తిని చూసి కాదు, ఇదిగో నువ్వు ఆయనకేదో పనికొత్తవని కాదు. నువ్వు ఇంతకాలం ఈ శ్రమలో ఉండడం ఇష్టం లేక ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమార్తెవు కుమారును అని పేరు పెట్టుకున్నావు కనుక నువ్వు అక్కడే ఉండిపోవడం ఇష్టం లేక సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఈ సంవత్సరమైన నీ గుంటల నుంచి పైకి దిద్దాం అనుకుంటాడట. ఈ అప్పుల నుంచి బయటికి తీసుకొస్తాడు, నీ శ్రమల నుండి బయటికి తీసుకొస్తాడు, నీ కన్నీళ్ళ నుండి బయటికి తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనను స్తుతించడానికి. హల్లెలూయా. నీ అనుమానాలు తొలగిపోయేటట్లుగా. ఆమేన్. నీ అనుమానాలు తొలగిపోయేటట్లుగా. ఇదిగో నీ ఏమంటాం, హబక్కూకు జీవితం అంతా అనుమానాలే, టెన్షన్సే, బాధలే, ఏమవుద్దో ఏమో, ఇవన్నీ తొలగిపోయేటట్లు దేవుడు ఏం చేశాడంటే, ఆయన సంవత్సరాలు జరుగుతున్నప్పుడు, ఆయన నూతన కార్యాలు చేస్తున్నప్పుడు ఇక అనుకుంటున్నాడు, ఏమున్నా లేకపోయినా ఏం లేదు, ఈ పంట పండుతేంది పండకపోతేంది, ఈ ద్రాక్ష చెట్లు పూతేంది పూయకుంటేంది, ఇంకేమన్నాడు కదా, గొర్రెలు సాలలో పశువులు గొర్రెలు ఉంటేంది లేకపోతేంది, నేను దేవుని యందు. హల్లెలూయా. ఈ భక్తిలోనికి రావాలి మనమంతా. మేలు చేస్తేనే దేవుడు కాదు. చాలామంది ఇంక అదే మోటు భక్తిలో ఉంటున్నారు. దేవుడు అనగానే మేలు చేయాలి, నరుడు అనగానే అనుభవించాలి. ఎవరు చెప్పారు ఈ లాజిక్ మీకు? ఎవరు నేర్పారు ఈ భక్తి మీకు? దేవుడు అంటే మేలు చేయాలా, మనిషివి కాబట్టి అనుభవించాలా? తప్పు కదా ఈ సిద్ధాంతం. కాస్తో కూస్తో దేవుడు ఉన్నాడు, ఆయన మేలు చేస్తున్నాడు, ఆయన కొరకు నేను ఏదైనా చేయాలా, దేవుడు నన్ను ప్రేమించి ఇన్ని చేస్తున్నాడు, నేనేం చేయాలని ఆలోచించాలా వద్దా? మాటి మాటికి ఒకరు మనల్ని ప్రేమించి ఊకే సాయం చేస్తున్నారనుకో, సాయం చేస్తున్నారని ఊకే తీసుకుంటే, ప్రభునందు ప్రియులరా, ఎందుకు కావచ్చు ఈయన ఊకే సాయం చేస్తాడు అని అనుమానం రాదా నీకు? అడిగినప్పుడల్లా పైసలు ఇస్తే, అడిగినప్పుడల్లా అడగకున్నా వస్త్రాలు ఇస్తే, డబ్బులు ఇస్తే, మన అక్కర్లన్నీ ఎవరో తెలుసుకొని ఊకే ఆయనే తీరుస్తున్నాడు అనుకో, మనకు అనుమానం వస్తుంది. ఎందుకు కావచ్చు ఈయన ఊకే అన్నీ నాకే చెప్తాడు, అన్నీ నాకే ఇస్తున్నాడు, నేను అడగకపోయినా నాకు ఇస్తున్నాడు, ఎందుకు కావచ్చునో? వస్తుందా రాదా డౌటు? రాదా మీకు? మరి సప్పుడు చేయరే. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో మేలు చేస్తున్నాడు. ఊహించలేని కార్యములు ఎన్నో చేస్తున్నాడు, చేసి చూపెడుతున్నాడు. హల్లెలూయా. మనం అనుకొనని మన జీవితాల్లో చేస్తాడు, మనను కలలు కనని జీవితంలోనికి నడిపించువాడు ఆయన. మనం అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన అన్ని చేస్తున్నప్పుడు అన్నీ తినేసుకుంటూ కూర్చుంటానంటే కుదరదు. నీకు ఇచ్చిన వాటన్నిటికీ లెక్క అడుగుతాడు. నీకు తెలుసో తెలియదో, దేవుడు చేసే ప్రతి మేలుకు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చే ప్రతి దానికి నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఉద్యోగం ఇచ్చాను, ఏం చేశావు నీ జీవితకాలం అంతా? నీకు వ్యాపారం ఇచ్చావు, నువ్వేం చేశావు? నీ అక్కర్లు తీర్చాను, నువ్వేం చేశావు? నీకు ఆరోగ్యం లేకపోయా, నీకు ఆరోగ్యం ఇచ్చాను, ఏం చేశావు? నువ్వు నా కొరకు ఏం చేసావో చూపెట్టమంటే ఏం చూపెడతావు?
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన భక్తి మారాలా, మన ఆత్మీయత మారాలా, మన పరిశుద్ధత మారాలా. హబక్కుకు 1-2 అధ్యాయాల్లో ఉన్న అనుమానాలన్నీ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, దేవుడు హబక్కును దర్శించిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా నాకు ఏమి లేకపోయినా పర్లేదు, నీలో నేను ఆనందిస్తాను. హల్లెలూయా. నీలోనే నాకు సంతోషం. హల్లెలూయా. నా జీవిత సంతోషం నీతోనే, నా జీవిత ఆశలు నీ పరిచర్యలోని. అప్పటిదాకా ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, నా కష్టాలు ఎప్పుడు పోతాయి, నా బాధలు ఎప్పుడు పోతాయి, నా రోగం ఎప్పుడు పోతుంది, నా అవసరాలు ఎప్పుడు తీరుతాయి, నా బ్రతుకు ఎప్పుడు మారుతుంది, నేను మారనాయిగా, నా కష్టాలు పోవా, నా కన్నీళ్ళు పోవా, నా రోగం పోదా, నా పిల్లలు మారరా, నా భార్య మారరా, నా బతికింతేనా, నేను ఇట్టనే ఉండాలా అనేది ఉండే 1-2 అధ్యాయాలంతా. హల్లెలూయా. దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత అంటున్నాడు, ఎవరెట్లున్నా పర్లా. హల్లెలూయా. ఏదెట్లున్నా పర్లా, నేను నీతో ఉంటానయ్యా. ఆమేన్. ఏమంటున్నాడు? నా రక్షణకర్త యందు అయిన దేవుని యందు నేను ఆనందించేదను, సంతోషించదను. ఒక దేవునితోనే నేను సంతోషంగా ఉంటాను, నా దేవునిలోనే నేను ఆనందంగా ఉంటాను. ఇప్పుడు ఇది ఉన్నది, అది ఉన్నది, బాధలు లేవు. దేవునిలో ఉన్న వాళ్ళకి ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఉండదు. హల్లెలూయా. నిజం చెప్తున్నా ప్రభునందు ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునితో ఉన్నామా, ఏది లేకుండా, ఏ కొరత లేకుండా చేస్తాడు ఆయన. అనుకున్నాం ఇచ్చే దేవుడు. మన ఊహ పుట్టక మునుపే మనకేమి అక్కరగున్నా ఎరిగిన దేవుడు ఆయన. పాటలు పాడితే సరిపోదు, అయ్యా మా అక్కర్లను తీర్చువాడు అని పాడతాం మనం. మాకు అక్కరగున్నాయేవో ముందే తెలుసు అని పాడతాం, కానీ ఆయన మన అక్కర్లను ఎరిగి మనకు అవసరమైనప్పుడు మనకు అందిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగ నూతన సంవత్సరంలో నడిపించిన దేవుడు మనలందరినీ కూడా ఆయన వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఇది మన వాక్యాంశం అదే, వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభునందు ప్రియులారా, ఈ కొత్త సంవత్సరము లోనికి ప్రవేశించిన మనమందరం కూడా ఎలా బ్రతకాలట? వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా బ్రతకాలి. ఎందుకు వాక్యానుసారంగా బ్రతకాలి? వాక్యానుసారంగా బ్రతికితే మనకేమొస్తుంది అని అంటే బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24. కాబట్టి ఈ నా మాటలు విని, గట్టిగా చదువు ఆ మాటను, అక్కడ అలా కలిపేస్తే ఎట్లా సిస్టర్? చూడండి ప్రభునందు ప్రియులారా, 24వ వచనంలో దేవుడు అంటున్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని, నేను చెప్పే మాటలు విని, ఇదిగో నేను ఆశించే, నేను పరిశుద్ధ గ్రంథములో మనుషుల కొరకు పెట్టిన నియమాలు, ఆజ్ఞలు, ఇదిగో విధులను మీరేం చేయాలా? ఏం చేయాలట? నెరవేర్చాలి. వాటి చొప్పున ఈ నా మాటలు విని, ఈ నా మాటలు వినాలా, విని ఏం చేయాలా? వాటి చొప్పున. హల్లెలూయా. ఎవరి మాట వినాలి? మనం దేవుని నమ్ముకున్నాం, ఎవరి మాట వినాలి? హల్లెలూయా. ఎంతమంది దేవుని మాట వింటున్నారు? దేవుని మాట వింటే మన జీవితాలు వేరేలాగుంటాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అందరి మాట వింటామట, దేవుని మాట వినడం కష్టం మనకు. అందరి మాట వింటాం, ఎవరి మాట అయినా వింటాం, కానీ దేవుని మాట వినాలంటే కష్టం. దేవుని మాట ఎలాంటిదో నేను జ్ఞాపకం చేయనా? దేవుని మాట ఎలాంటిదంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడితే ఎలాగుంటుందంటే, ఇదిగో ఈ లోకమంతా నిన్ను అసహించుకుంటే ఎట్లుంటుంది, అది దేవుని మాట.
లోకమంతా నీ మీద నిందలేసేటట్టుంటుంది. అది దేవుని చిత్తం, దేవుని మాట. ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడతాడా అని దేవుడు చూస్తాడు. ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడతాడా చూస్తాడు. భార్య అబ్రహామును విడిచిపెట్టేదేమో నిజం తెలిస్తే. దేవాతి దేవుడు అబ్రహాంతో ఒక రాత్రి మాట్లాడి, నీకు ఇచ్చిన కదా, నీ కొడుకుని నాకు ఇచ్చి అన్నాడు. హల్లెలూయా. నీకొక్కడై ఉన్న కుమారుడైన ఇస్సాకును మోరియా దేశములను ఒక పర్వతం మీద నాకు బలిగా అర్పించు అన్నాడు. ఈ మాట అబ్రహాము భార్యతో చెప్పలేదు. చెప్తే ఆ రోజు డివోర్స్ ఇచ్చేదేమో, అప్పటి నుంచి కంటిన్యూ అయ్యేది డివోర్స్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అబ్రహాము శారమ్మతో ఒక్క మాట అయినా చెప్పలేదు. దేవుని చిత్తం, దేవుని మాట వినాలంటే అది మనుషులందరికీ వ్యతిరేకం. ప్రభునందు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుని మాట ఒక వ్యక్తి వినాలంటే దాన్ని మనుషులు మెచ్చరు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? దేవునితో బ్రతకడం అంటే లోకాన్ని ద్వేషించడం, పాపాన్ని ద్వేషించడం, లోకాన్ని విసర్జించడం. లోకంలో ఎవరు మెచ్చరు? ఒక వ్యక్తి దేవుని మాట మీద నిలబడితే, ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడితే లోకము అతన్ని ఏం చేస్తుంది తెలుసా? నిందిస్తుంది, అవమానపరుస్తుంది, హేళన చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే ప్రభునందు ప్రియులారా, అలా నిలబడితే వ్యతిరేకిస్తారేమో, కానీ ఒకరోజు నిన్ను ద్వేషించిన వారందరినీ కూడా మళ్ళీ నీ దగ్గర తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఒక్కడై ఉన్న కుమారుని నాకు అర్పించమని చెప్తే మెచ్చుతారా? ఇది ఎవరైనా? ఎవరికి చెప్పలా? అన్నకు చెప్పలా, తమ్ముడు లోతుకు చెప్పలా, భార్యకు చెప్పలా. ఎలియాజరు ఇంటి పెద్ద, యాజకులు ఏమంటాం, దాసులలో పెద్ద దాసుడు, పెద్ద జీతగాడు, దాదాపుగా 40 ఏళ్ళ నుంచి అబ్రహాంతో ఉంటున్నాడు. ప్రార్థనలు అందరూ కలిసి ఉంటారు, అన్ని విషయాలు అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఈ ఒక్క విషయం అబ్రహాం భార్యకు చెప్పలా, ఎలియాజరుకు చెప్పలా, తమ్ముడు లోతుకు చెప్పలా, పోనీ కనీసం కన్న కొడుకు కూడా ఈ మాట చెప్పలా. ఎందుకు ఈ మాట చెప్తున్నాం తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఎవరు ఒప్పుకుంటారు? దేవుని మాట ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడో తెలుసా? నీకొక్కడై ఉన్న నేను నీకు ఇచ్చిన కుమారుణ్ణి ఏం చేయమన్నాడు? బలి అర్పించు అన్నాడు. ఎవరు ఒప్పుకుంటారు ఈ మాటకి? మేము దేవుని మాట వింటామయ్యా అన్నోళ్ళందరూ ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాటలు కఠినమైనవి, కానీ అవి మనకు మేలు చేసేటివే. హల్లెలూయా. అవి మనకు లోకానికి చూడ విచిత్రంగా అనిపిస్తాయి. వీడొక సైకో అంటారేమో, వీడొక పిచ్చోడు అంటారేమో అనొచ్చు. అబ్రహామును ఎవరికి చెప్పకపోతే భార్యతో మాట్లాడకుండా పొద్దున్నే లేచి పనివాన్ని వెంట పెట్టుకొని గాడిదను, నిప్పును, కత్తిని, కట్టెలను, కుమారుణ్ణి పట్టుకొని ఎక్కడికి వచ్చాడు? మోరియా దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ దాసుని అక్కడనే ఉంచి, నువ్వు ఇక్కడ ఉండేయి, పిల్లాడు నేను ఇస్సాక్ ఇద్దరం కలిసి ముందుకెళ్తాం అని కట్టెలు పట్టుకున్నాడు. చిన్నోనికి కత్తిచ్చాడు, ఒక చేతిలో నొప్పిచ్చాడు, ఒక చేతిలో కత్తిచ్చాడు. ఈయన కట్టెల ముప్పు మీద ఎత్తుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చూడండి దేవుని మాట. ప్రభునందు ప్రియులరా, దేవుని మాట ఎప్పుడు మన జీవితాల్లో నష్టం తీసుకొచ్చేది కాదు. లోకానికి కూడా అనిపిస్తుంది, ఏం దేవుడురా ఇట్లనా? కన్న కొడుకుని అడుగుతాడా ఏ దేవుడైనా? కన్న కొడుకుని అడుగుతాడా ఏ దేవుడైనా అని మాట్లాడతారేమో. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుడు అడిగేది ఏదైనా, దేవుని మాట ఏదైనా మన జీవితాలు నిలబెట్టగలిగేదే. హల్లెలూయా. మన జీవితాలను బాగు చేయగలిగేదే, మనలను తరతరాలకు ఆయన సాక్షిగా నిలబెట్టగలిగేదే అది. అని నష్టం చేసేది కాదు, అపార్థం చేసేది కాదు, నిన్ను హేళనగా చేసడానికి కాదు, నిన్ను నిందకు అప్పగించడానికి కాదు.
దేవుడు ఏ మాట చెప్పినా కూడా. అబ్రహాము కుమారుని తీసుకొని మోరియా పర్వతం ఎక్కుతున్నప్పుడు ఎవరికి చెప్తలేడు, కనీసం నాకన్నా చెప్తాడేమో అనుకుని కొడుకు అంటున్నాడు, నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ నేను చూశాను చిన్నప్పటి నుంచి నువ్వు బలర్పించడానికి పోతున్నట్టున్నావు, నాకు తెలిసి నాకెందుకో కొడుతుంది సెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, కుమారుడు అడుగుతున్నాడు ఇస్సాక్, నానా బలర్పించడానికి వెళ్తున్నట్టున్నావు, అయితే బలి పశువేది అని అడిగితే తండ్రికి ఏం చెప్పాలో అర్థం కాల. అబ్రహాంకి భయం వేసింది, డౌట్ వచ్చింది, ఏం చెప్పలేక అన్నాడు, దేవుని మీద ఆధారపడిన వాడు అబ్రహాం, దేవుని మాటను వినడానికి తెగించినవాడు. హల్లెలూయా. ఎవరి మాట? దేవుని మాటని వినడానికి తెగించినవాడు. దేవుని మాట వినాలన్నా కూడా ప్రభునందు ప్రియులారా ఎంత ధైర్యం కావాలో తెలుసా నీకు? ఎంత తెగింపు కావాలో తెలుసా? ఎంత ఎడ్డోనీరను అంటారేమో ఈ లోకం సమాజం, ఎంత గుడ్డోనీరను, దేవుడిని నిన్ను అడుగుతాడా అంటారేమో అడిగితే చెప్తే. కానీ అబ్రహాము ఏమన్నాడు తెలుసా? యెహోవా ఈరే, ఇస్సాక్ నా బేట దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మోరియా పర్వతం ఎక్కారు, కొండల్లో ఒక పర్వతం ఎక్కారు. ఆయన అక్కడ ఉన్న రాళ్లను ఏం చేశాడంటే బలిపీఠం కట్టాడు. ఇదంతా మనకు తెలుసు స్టోరీ. బలిపీఠం కట్టాడు, కట్టెలు వేర్చాడు, నిప్పుంది, కత్తి ఉంది. ప్రభునందు ప్రియులారా, బలి పశువు కావాలి. అంత కట్టిన తర్వాత కొడుకు దగ్గరికి వచ్చేసాడు. కొడుకును అప్పటికి 14 సంవత్సరాల వయస్సు కలిగిన ఇస్సాక్ అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి బలి పశువులాగా బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి లేపుతున్నాడు. తప్పించుకొని పోయేంత అవకాశం ఉంది ఇస్సాకు, తప్పించుకొని పోయేంత అవకాశం ఇస్సాకుకుంది. పరిగెత్తగలిగిన వాడు, యవనస్తుడు, అన్నీ తెలిసిన వాడు, అమాయకుడు కాదు. కానీ నా తండ్రి ఏది చేసినా దేవుడు చేయమంటేనే చేస్తాడు అన్న నమ్మకం కలిగిన వాడు, విధేయుడు ఇస్సాకు. హల్లెలూయా. వింటున్నారా? ఇస్సాకు ఎలాంటి వాడు? విధేయుడు. నా తండ్రికి దేవుడు ఏది చెప్పాడు అది చేస్తాడు అని నమ్మాడు. చంపడానికే మా నాన్న నన్ను చంపడానికి సిద్ధపడితే నేను చావడానికి రెడీ. ఇది కదా విధేయత అంటే, ఇది కదా దేవుని మాట వినడం అంటే. హల్లెలూయా. ముసలోడా నీకు రాను మతిపోయినట్టున్నది, భక్తి చేసి ప్రార్థన చేసి వాక్యం చదివి దేవునితో మాట్లాడి నీకున్న చెప్పు ఏమైంది? దొబ్బింది. హల్లెలూయా అని చెప్పి ముసలోని నెట్టేసి పారిపోవచ్చు. కానీ అది కాదు. తన తండ్రిని దేవుడు ఎలా దీవించాడో కండ్ల కట్టినట్టు చూశాడు చిన్నప్పటి నుంచి. అందుకే తండ్రి దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. జరిగింది ఏంటో తెలుసా? ఆయన కత్తెత్తి ఇస్సాకును చంపడానికి కత్తెత్తినప్పుడు ఆయన ప్రార్థన చేసి కత్తి దించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, అబ్రామా అబ్రామా, ఆ చిన్నవాడిని ఏం చేయకు. హల్లెలూయా. దేవుని మాట చూడండి, కఠినంగా ఉందా, ఈజీగా ఉందా? చెప్పండి. ఎంత ఈజీగా ఉందా? వావ్. అయితే ఈరోజు మీరు ఏది ఇవ్వమంటే అది ఇచ్చేస్తారన్నట్టు. హల్లెలూయా. దేవుని మాట కఠినమైందా, ఈజీదా? హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటది, ప్రభునందు ప్రియులారా, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. విశాలమైన మార్గం ఉంది, అందులోనికి అనేకులు వెళ్తారు. కానీ పోరాడాల్సింది దేనికోసమట? ఇరుకు మార్గం. అది నిన్ను మోక్షానికి నడిపించే మార్గం. దేవుని మాటలు ప్రభునందు ప్రియులారా వినడానికి కఠినంగా ఉంటాయి, చేయడానికి కఠినంగా ఉంటాయి. కానీ దాని తర్వాత వచ్చే ప్రతిఫలం, ఆశీర్వాదం ఎలాంటిదంటే, దేవుడు నాకు ఇయ్యమన్నాడు కానీ తీసుకున్నాడా ఇస్సాకుని? తీసుకోలా.
దేవుని ఆజ్ఞలన్నీ కఠినమైనవిగా కనపడతాయి మనకు. అమ్మో, నేను చేయలేను, నేను ఉండలేను, నేను బ్రతకలేను, అట్లా భక్తి చేయలేను, నేను ప్రార్థన చేయలేను అనుకుంటాం మనం. కఠినంగా అనిపిస్తాయి. అందుకోసమే బైబిల్ చెప్తుంది, ఈ దినం మన వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మన బ్రతుకులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే, మన స్థితిగతులు మారాలంటే, మన పరిస్థితులు మారాలంటే, మన కష్టాలు పోవాలంటే, మన రోగాల నుండి విడుదల పొందాలంటే, శాప పాప భారముల నుండి విడిపించబడాలంటే, దేవుని కార్యాలను మనం అనుభవించాలంటే మనం వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలా. ఎప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుతామో, అబ్రహాము వాక్యానుసారంగా బ్రతికాడు. ఏది వాక్యానుసారం? దేవుడు ఏది చెప్పాడు అది చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకు? నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు ఏం చేయమన్నాడు? బలి అర్పించమన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అడిగితే చేయగలుగుతావా? ఏదైనా ఎంతమంది మాట ఇస్తారు? దేవుడు నేను ఏది అడిగితే అది చేస్తాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు అంత ధైర్యం లేదు క్రైస్తవులకి. ఈ తరములో ఉన్న క్రైస్తవులకు ధైర్యం లేదు. ఏంటంటే వస్తాం పోతాం కనయ్యా, ఏందయ్యా ఇవన్నీ? మరి అబ్రహాం చేశాడే, నష్టపోయాడా? అబ్రహాం చేశాడు కదా, ఆగమయ్యాడా? దేవుని నమ్మి పిచ్చివేసిపోయాడా? దేవుని నమ్మి చెడిపోయాడా? దేవుని మీద ఆధారపడి నష్టపోయాడా? కొడుకుని ఇయ్యమన్నాడు కానీ కొడుకును చంపడానికి చెయ్యి లేపిన అబ్రహాము చెయ్యిని ఆపాడే దేవుడు. ఆపన్నాడు, నీ కొడుకునిచ్చడానికి కూడా నాకు వెనకకు రాలేదు అబ్రామా, నేనేమో అనుకున్నా అని చెప్పి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవునికి భయపడువాడని దీన్ని బట్టి తెలుసుకుంటున్నా. హల్లెలూయా. నీ కొడుకునివ్వడానికి వెనకకు రాలేదు, చూసినావా? అంటే నేనంటే నీకు ఎంత ప్రేమో, ఎంత భక్తో, ఎంత భయమో దీన్ని బట్టి. దేన్ని బట్టి? అతడు బలిగా అర్పించడాన్ని బట్టి. మనసులో అర్పించాడు. మీరు అనుకోవచ్చు ఇచ్చారా అయ్యా అంటే, ఇచ్చాడు నా భాషలో. ఆల్రెడీ తన మనస్సులో ఏమనుకొని తీసుకెళ్ళాడు అక్కడికి? నా కొడుకుని ఇచ్చేస్తాను దేవునికి, అడిగాడు కదా దేవుడు అనే తీసుకెళ్ళాడు. శారీరకంగా ఇయ్యలేదేమో కానీ ఆత్మీయంగా మాత్రం దేవుడు అడగగానే ఇస్సాకును దేవునికి ఇచ్చాడు. దేవుని ఆజ్ఞలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏమయ్యాడు తెలుసా? విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. ఒకరోజు మనం అందరం అబ్రహామును చూస్తాం పరలోకంలో, మోషేను చూస్తాం. ఆయన ద్వారా ఆయనకిచ్చిన వాగ్దానములో ఒక వాగ్దానం ఏంటో తెలుసా? నీ మూలముగా భూమి మీద ఉన్న సమస్త వంశములు దీవించబడతాయి అన్నాడు. అదే ఈ వాగ్దానం. ఈరోజు మనమందరం ఎక్కడో అబ్రహాం సంతానం కాదా? ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవరు? ఆ ఒక్క అబ్రహాం నుండి వచ్చిన వాళ్ళు కాదా? ఆయనే మొట్టమొదటి మూల పురుషుడు, విశ్వాసి. ఆయనలో నుండి మనం అందరం విశ్వాసులను పిలబడుతున్నాం. ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట. అందుకోసమే దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు, వాటి చొప్పున చేయు ప్రతివాడు, ఏదైతే వింటున్నామో, ఏదైతే దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో, ఏ మాటలు దేవుడు మనకు వినిపిస్తున్నాడో, ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలను సరిచేస్తున్నాడో, ఏ మాటల చేత దేవుడు మన జీవితాలను కట్టాలని ఆశపడుతున్నాడో, ఆ మాటలు మనం వినాలా. విని ఏం చేయాలట? వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. హల్లెలూయా. దేవుని మాట వినే పిల్లల జీవితాలు ఎలాగుంటాయంటే బండ మీద కట్టిన ఇల్లులాగుంటాయట. ఎందుకో తెలుసా? బండ మీద కట్టిన ఇల్లు ఎలాగుంటుందట అంటే, వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, నీళ్ళు వచ్చినా, ఆ ఇంటి మీద ఎంత కొట్టినా అని రాయబడింది అక్కడ. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద ఉన్నది గనుక అదేం కాలేదట,
పడలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బండ మీద కట్టాడు. ఈ దినం నీ జీవితాన్ని నువ్వు ఎక్కడ కట్టుకోవాలో తెలుసా? నీ పునాదిని స్ట్రాంగ్ చేసుకోవాలా. వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలా. వాక్యానుసారంగా మాట్లాడడం నేర్చుకోవాలా. వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలా. వాక్యానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలా. అప్పుడు నిన్నెవ్వరు కదిలించలేరు. ఎన్ని శ్రమలు వచ్చినా పడిపోరట. 25వ వచనం అక్కడ రాయబడింది అదే. వరదలు వస్తాయి, గాలి విసురుతుంది, వాన పడుతుంది, ఆ ఇంటి మీద కొట్టినట్లే అనిపిస్తుందట. కానీ ఆ ఇల్లుకి ఏం కాలేదట? ఏం కాలేదమ్మా? పడిపోలే. ఆ ఇల్లు పడిపోలే. ఆ ఇల్లు కూలదు. ఎందుకో తెలుసా? వాక్యం మీద కట్టుకున్నాడు, పునాది మీద కట్టుకున్నాడు, దేవుని మీద కట్టుకున్నాడు ఇల్లును. హల్లెలూయా. ఆ ఇల్లుకు పునాది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మీద కట్టుకున్నాడు తన జీవితాన్ని. ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకున్నాడు తన జీవితం అంతా. కనుకనే అమ్మ ఆ ఇంట్లో నష్టం జరగల. అబ్రహాం జీవితంలో నష్టం జరగల. అబ్రహాం జీవితంలో కుమారుని కోల్పోలేదు. ఎందుకో తెలుసా? తన విశ్వాసాన్ని దేవుని మీద కట్టుకున్నాడు, తన ఇల్లును దేవుని మీద కట్టుకున్నాడు, తన నమ్మకాన్ని దేవుని మీద కట్టుకున్నాడు. కనుకనే కుమారుని ఇద్దామని డిసైడ్ అయినా దేవుడు ఒప్పుకోలా. దేవుడే ఏమన్నాడు కానీ దేవుడే ఏం చేయలేదు, ఒప్పుకోలా. నష్టం జరిగించడు. అందుకోసమే ఎన్ని శ్రమలు వచ్చినా పడిపోరట. బండ మీద కట్టబడిన ఇల్లులాగుంటే, వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకుంటే. హబక్కు గురించి జ్ఞాపకం చేశాను నేను కదా. హబక్కుకు అనుమానాలు, సందేహాలు, ఇంకా రకరకాల ఆలోచనలు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఏమవుద్దో ఏమో అనుమానాలన్నీ ఏమైపోయాయి. దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ చివర్లో అంటున్నాడు, నాకేమున్నా లేకపోయినా, ఏది వచ్చినా రాకపోయినా, పంట పండినా పండకపోయినా, గొర్రెలున్నా లేకపోయినా, పశువులున్నా లేకపోయినా, నేను దేవుని యందు ఆనందిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యోబు అన్నాడు, పిల్లలు పోయినా కూడా భార్య వచ్చి రకరకాలుగా మాట్లాడింది. ఏం మనిషివే నువ్వు, చేసుకున్న కానీ చూస్తానా, నీ అసంటి మొండోడు లేడు, నీ అసంటి కదా అన్నట్లుగా దుర్మార్గురాలు మాట్లాడినట్టు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ వచ్చాడు. ఈగనన్నా భక్తి విడిచిపెట్టు, దేవుణ్ణి విడిచిపెట్టు, లోకమంతా ఏమంటుంది? ఒక వ్యక్తి దేవుని మాటని మీద నిలబడితే లోకం ఉమ్మేస్తుంది. మనం అందరం అనుకుంటున్నాం భక్తి చేస్తున్నాం, మేము దేవుని బిడ్డలం. నువ్వెప్పుడు దేవుని మాట వింటావో అప్పుడు అసలైన జీవితం. హల్లెలూయా. యోబును గురించి మనం ఇప్పుడు అంతా బాగా చెప్పుకుంటున్నాం, కానీ ఆయన అనుభవించినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఆ వెనకమరలు వచ్చి ఆశీర్వాదం జరుగుద్దో జరుగుదో తెలియదు ఆయనకు. మనకంటే 2 రాయబడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంతోషంగా చెప్పుకుంటున్నాం. అవునా కదా? అబ్రహాము బలికి కుమారుని తీసుకుపోయినప్పుడు కాపాడుతాడో లేడో అబ్రహాంకు తెలుసా? అనుకున్నాడా? ఊహించాడా? కానీ మనం 2 ఉన్నాయి కాబట్టి, మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నాం? మన పానం నిమ్మలం ఉన్నది. హల్లెలూయా. కుమారుణ్ణి కాపాడాడు కనుక నిమ్మలం ఉన్నది మన ప్రాణం. కాపాడకపోతే ఏమందరు? అమ్మో ఇంత భక్తి చేసి కొడుకులు ఇయ్యాలా, వద్దు అనకపోదాం. బైబిల్లో ఉన్న ఈ మాటకి మీరు చిత్రపోతున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని తెగల్లో పిల్లల్ని బలి అర్పించే పద్ధతి ఉంది. తెలుసా మీకు? తెలుసా మీకు? మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని తెగల్లో, కొన్ని అడవి జాతుల్లో తన పసిపిల్లలను దేవతలకు బలులు ఇస్తారు, అర్పిస్తారు. ఇప్పటికి జరుగుతున్నాయి. ఆ మధ్యలో ఒక పేపర్లు వచ్చింది, ఒక తల్లి ఎక్కడ దేవతల ఫోటోలు ముందు పెట్టి కన్న బిడ్డను ఏం చేసింది? కోసేసింది. కన్న తల్లి. దేవుడు వచ్చి అట్లా మాట్లాడాడు, కొయ్యమన్నాడు అని చెప్పి కోసేసింది. ఎవరిని? మరి నీకు అబ్రహాం చరిత్ర చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అర్థమవుతుందా ఈ మధ్యాహ్నం నా మాటలు ప్రభునందు ప్రియులారా? ఉదయకాలం బండ మీద కట్టబడిన ఇల్లు,
యోబును తన భార్య వచ్చి అంటున్నది, ఇకనన్నా భక్తి పెట్టు. నేను చూడలేక నాకు ఆస్తి వస్తుంది. ఎప్పుడు చూసినా దేవుడు అంటావు, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకురా అంటావు, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు, ఎప్పుడు చూసినా కూటం అంటావు, ఎప్పుడు చూసినా పాటలు పాడతావు, ఎప్పుడు చూసినా స్తుతి అంటావు. ఇక నువ్వు జావు, నువ్వు చచ్చి నా పిల్లలు బతికించని నీ భక్తి ఎందుకు, నీ కథ ఎందుకు, నువ్వు కూడా జావరాదు అని చెప్పి తిడితే యోబు అంటున్నాడు, ఎంత నెమ్మది. యోబు లాంటి సహనం దేవుడు మనకిచ్చునుగాక. అందుకే యెషయా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? యోబు సహనాన్ని గురించి మీరు ఆలోచించితిరా అంటాడు. యోబు యొక్క సహనం చూడండి. యోబు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, ఎందుకు అట్లా మూర్ఖురాలు మాట్లాడుతున్నావు? ఆ ఇంటి పక్కలోళ్ళు అన్యులు దేవుని నమ్మనులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే. దేవుని చేత మేలే అనుభవించాలా, కీడును తగదా? దేవుడు మేలు చేస్తేనేమో సంఖ్యలు కొడతాం, దేవుడు కీడు చేస్తే దేవుడు కీడును అనుమతించాడు, అనుమతించాడు అంతే. యోబుకు దేవుడు కీడు తలపెట్టాడా? రోగం వచ్చింది, రోగంతో చచ్చిపోలా. శ్రమ వచ్చింది, శ్రమతో చచ్చిపోలా. అనుమతించాడు. అనుమతికే లేనిపోని భయాలు మనకు. అమ్మో ఏమొద్దో ఏమో, రాత్రి జ్వరం వచ్చింది, ఈ జ్వరంతో ఇచ్చిన సత్తన అయింది, ఇట్టొత్తాను జ్వరం అనుకుంటాం. నేనే ఉన్నా రాత్రి జ్వరం అంతా, నిన్నంతా కూడా. నేను అట్లా అనుకోను, ఒకవేళ మీరు అనుకుంటారని చెప్తున్నా. ఒకవేళ మనం పోయినా నేరుగా ఎక్కడికి వెళ్తాం? ఆ మాట కూడా రాదే మీకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత సంతోషం నీతోనే, నా జీవిత ఆశలు నీ పరిచర్యలోనే, మనసును మార్చిన మహారాజు నిన్ను గణపరచెదా, సువార్త రథముగా మనసును మార్చిన మహారాజవా నిన్ను స్తుతించెదా, సువార్త రథముగా చోటకు నన్ను పిలచెతివే, మరపురాని కృపతో నన్ను నింపుచుంటివే, మరపురాని కృపతో నన్ను నింపుచుంటివే, నా ప్రాణానికి ప్రాణమా, నా జీవనాధారమా, యేసయ్యా నా ప్రాణానికి ప్రాణమా, నా జీవనాధారమా, నా జీవిత సంతోషం నీతోనే, నా జీవితాశలు నీ పరిచర్యలోనే. హల్లెలూయా. ఎందుకు పాట పాడుతున్నానంటే కొంతమంది అంటాను, అందుకే పాట పాడా మధ్యలో. ఈ కాంచి ఇట్లా పాడాలన్నట్టు మాట్లాడితే కొద్దిగా ఏం చేస్తారు, తేరుకుంటారు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, యోబు సహనం ఎలాంటిదంటే, యోబుని చూసారా ఆయన సహనాన్ని? భార్య ఎన్నేసి మాటలందో, లోకమంతా ఏమనుకుంటుంది పట్టించుకోవా? ఎవరు ఏమనుకుంటే నాకేంది అనుకుంటున్నావా? పిల్లలు బతికి నువ్వు చచ్చినా మంచిగా నేనన్నా చదువుకుందును వాళ్ళను అన్నట్టుగా మాట్లాడింది. అమ్మా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నోరెందుకు బారేసుకుంటున్నావు? నోటి మాటతో ఎందుకు తప్పు చేస్తున్నావు? యోబు నోటి మాటతోనైనా కనీసం ఏం చేయలేదట, పాపం చేయాల, తప్పు చేయాల. నోటి మాటతో కూడా దేవుణ్ణి ఒక్క మాటల్లా దేవుడు అర్థమైతే ఇటున్నారా? దేవుని మాట వినడం అంటే ప్రభునందు ప్రియులారా,
కట్టుకున్నాడు. దేవుని మాట వినడం నేర్చుకున్నాడు. వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలా. యోబు వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకున్నాడు. దేవుడు చెప్పిన మాటకు శిరస వహించాడు. ఎన్ని శ్రమలు దేవుడు అనుమతించిన, ఎన్ని కష్టాలు దేవుడు అనుమతించిన పల్లెత్తు మాట అనల దేవుణ్ణి. కొడుకులు పోని, ఆస్తులు పోని, అంతస్తులు పోని, అధికారం పోని, ఒంటికి రోగం రాని, భార్య భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోని, ఏది జరిగినా యోబు మాత్రం ఏం కాలేదట. దేవుడు ఏది అనుమతిస్తే అది, దేవా యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే స్తుతి మహిమ ఘనత కలుగునుగాక అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం! ప్రియ సహోదరి సహోదరుడా, బండ మీద కట్టిన ఇల్లు అది, ఎవరు కదిలించలేరు. బూడిదలో కూర్చున్నాడు, చెల్ల పెంకు తీసుకున్నాడు. ఇదిగో కురుపులన్నీ దురద పెడుతుంటే, కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతుంటే, ఆ కురుపులను రాకుతున్నప్పుడు ఇది యోబు విషయంలో జరిగింది కాదు, లాజరు విషయంలో జరిగింది. గుర్తు చేయాల ఏది ఎక్కడ అని. యోబు బూడిదలో కూర్చొని బూడిదంతా కురుపులకు పూసుకొని కదా. ప్రభునందు ప్రియులారా, ఎంత భయంకరమైన జీవితం. ఒకప్పుడు ఊజు దేశంలో తూర్పు దిక్కుల్లో ఆయన లాంటి గొప్పవాడు ఎవరు లేడట. మంచి బతుకు బతికాడు, మంచి ధనవంతుడు. చెడి బతికాడు ఏమంటారు, బతికి చెడ్డాడా? చెప్పండి చెప్పండి. బతికి చెడ్డాడు యోబు. బతికాడు, ఒక మంచి బతుకు బతికాడు. దేవుడు పూర్తిగా రోడ్డు మీద తీసుకొచ్చాడు బతుకునంతా. దేవుని మాట వింటే అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. కానీ రోడ్డు మీదకి తీసుకొచ్చిన యోబును ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? హల్లెలూయా. 7 కుమారులు 3 కుమార్తెలు వాళ్ళ గురించి బైబిల్ అంటుంది, భూమి మీద యోబు కుమార్తెలున్నంత అందంగా ఇవ్వలేరట. ఎప్పుడు వెనక సిరి పుట్టిన వాళ్ళు, మొదటాలు పుట్టిన వాళ్ళు కాదు రాయబడింది. ఎప్పుడమ్మా? వెనక సిరి దేవుడిచ్చిన పిల్లలను భూమి మీద యోబు కుమార్తెలంత అందగత్తలేరు అని రాయబడింది. మొదట దేవుడు యోబును ఆశీర్వదించిన దానికంటే 2 అంతలుగా ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా. ప్రభునందు ప్రియులారా, ఆయన మాట వినడం నేర్చుకుంటే జరుగుతాయి. ఆయన మాట కఠినమైందే. ఆయన మాట ఏమంటాడు తెలుసా? ఇదిగో లోకానికి దూరంగా ఉండమంటాడు, పాపానికి దూరంగా అంటాడు, బంధువులకు దూరంగా ఉండమంటాడు అంటాడు. నీవు పడిపోయే చోటు నుండి నువ్వు దూరంగా ఉండమంటాడు. తప్పేం కాదు అది. నువ్వు పడిపోతున్నావు కనుకనే, నువ్వు చెడిపోతున్నావు కనుకనే, లోకంతో మమేకమవుతున్నావు కనుకనే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు వీటన్నిటికి దూరంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకమైన వాడవు, నువ్వు ప్రత్యేకమైన దానవు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నేను నిన్ను అభిషేకించాను అని చెప్తే, ప్రభునందు ప్రియులారా, మనం అన్నిటికీ లొంగిపోతుంటాం, ఆత్మీయతను అమ్మేసుకుంటున్నాం, భక్తి జీవితాన్ని మనం తాకట్టు పెట్టేస్తుంటాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎన్ని శ్రమలు వచ్చినా ఇల్లు పడిపోలేదు. ఇదిగో మత్తయి సువార్త 12:50లో వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారటంటే, బండ మీద కట్టిన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటారు, ఎన్ని శ్రమలు వచ్చినా పడిపోరు, దేవునికి బంధువులుగా ఉంటారు. మత్తయి 12:50. లూకా సువార్త 6:48లో మంచి పునాదిని కలిగిన వారుగా ఉంటారట. ఇక పునాదిని ఎవరు పెకిలించలేరు. అది వరదలు రాని, వానలు రాని, గాలి విసరని, తుఫాన్ రాని, భూకంపం రాని, బండ మీద కట్టిన ఇల్లును ఏం చేయలేరు. హల్లెలూయా. యోబును భార్య కూడా పెకిలించలేకపోయింది. పాపం ఏళ్ళన్నీ అటు ఇటు కుదిపేసింది, కానీ ఆమె పోయింది. కదిలిచ్చింది కానీ యోబు ఏమన్నా కదిలిండా? భక్తి చేస్తే ఎవరు కదిలిచ్చినా కదలొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు అన్నదో, ఎన్ని తిట్టిందో, నువ్వు ఏమన్నగా, నువ్వు జావన్నా కూడా ఏమాత్రం కించంత కూడా కదల్లా యోబు. అది భక్తిపరుడు. దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు అనుకుంటుంది యోబు గురించి? దేవుడే స్వయంగా తన నోటితో చెప్పాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, ఆయన లాంటి వాడు భూమి మీద. చూడు, దేవుడు చెప్తున్నాడు, అరే యోబు లాంటోడు ఎవరు లేరయ్యా భూమి మీద. హల్లెలూయా. నీ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా అన్నారు నిన్ను,
మా నాన్న లాంటోళ్ళు ఎవరు లేరు భూమి మీద ఆయన అంటారా? కట్టుకున్న భార్య కూడా అనదు. హల్లెలూయా. మన భక్త్యం ఇట్లా తెల్లారింది, ఆయన భక్త్యం అట్లా తెల్లారింది. ప్రభునందు ప్రియులారా, చూస్తే మంచి పునాదిని కలిగి ఉన్నాడు. చివరిగా పరలోక రాజ్య ప్రవేశం ఉంటుందట. వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళకి 7:21 మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడు. అడగడం, ప్రార్థన చేయడం, మొత్తుకోవడం, ఉపవాసాలు ఉండడం, కన్నీళ్ళు పెట్టుకోవడం, రొమ్ము బాదుకోవడం, అవా వింటున్నారా? ఇవన్నీ దండుగా. దేవుని మాట వినకుండా ఎన్ని చేసినా దండుగా, ఎంత భక్తి చేసినా దండుగా, ఉపవాసాలు ఉన్నా దండుగా. దేవుని మాట వినాలి. ప్రభువా నీ మాట వింటాను నేను, నన్ను ఏం చేయమంటావు అని అడగండి. అడగడం నేర్చుకోండి. వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోండి. మీ భవిష్యత్తును దేవుడు మారుస్తాడు. మీ జీవితాలను దేవుడు మారుస్తాడు. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతాడో దేవుడు వారితో నివాసం చేస్తాడటండి. హల్లెలూయా. యోహాను సువార్త 14:23 దేవుడే వారితో నివాసం చేస్తాడు, సహవాసం చేస్తాడు. దేవుడు వారితోనే ఉంటాడు. ఎవరితోని? అప్పుడప్పుడు ప్రార్థన చేసి, అప్పుడప్పుడు బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం గుడికి పోతాన్న వీళ్ళతోని కాదట. వీళ్ళతోని కాదు నేను చెప్పేది. ప్రభువా ప్రభువా అని ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మొత్తుకుంటోళ్ళతోని కాదు. మంచిగా ఉన్నప్పుడు విడిచిపెడతారు, ఆపద ఉన్నప్పుడు ప్రభువా నాయనా నువ్వు కాకపోతే నాకు ఎవరు ఉన్నారు ప్రభువా, నువ్వు నన్ను బాగు చేయకపోతే ఎవరు బాగు చేస్తారు ప్రభువా. ఆదివారం నాడు ఫంక్షన్ వస్తే డుమ్మా, ఆదివారం నాడు వేరే కార్యక్రమాలు అంటే డుమ్మా. వీళ్ళు కాదు పరలోకం పోయేది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రభునందు ప్రియులారా, మొన్న దినం నేను ఒక వాట్సాప్లో గ్రూప్లో ఒకటి పెట్టాను. మనం మన జీవిత కాలం అంతా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తాం? ఒక సంవత్సరానికి ఎన్ని వారాలమ్మా తెలుసా? తెలియదా? 52 వారాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ కదా. 52 వారాలు, ఆదివారాలు వస్తాయి ఒక సంవత్సరంలో. 52 ఆదివారాలు. ఒకవేళ దేవుడిచ్చిన లెక్క ప్రకారం చూస్తే ఒక వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతుకుతాడు బైబిల్ ప్రకారంగా, ఆధారంగా. ఎందుకంటే ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 అన్నాడు. అంటే ఆయుష్కాలం ఆడి వరకు నిర్ణయించాడు దేవుడు. మరి ఆ లోపే అంటే పోయేటోళ్ళు పోతారు కదా, దానికి మనం ఏం చేయలేం. కానీ దేవుడు నిర్ణయించింది 70 లేదా మంచి పువ్వు తిని ఉంటే 80 సంవత్సరాలు బతుకుతాం. ఈ 70 ఏళ్ళ సంవత్సరాల్లో మనం ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో గడుపుతున్నామని లెక్క వచ్చింది. అందులో ఎంతమంది చూశారు? మిగతా వాళ్ళు అయ్యో దేవా వింటున్నారా? ఇలాగున్నారు మీరంతా. 24 సంవత్సరాలు నిద్రపోతామట. 6 నెలలే మందిరంలో గడిపేది. మన జీవిత కాలంలో మనం మందిరంలో గడిపేది, ఫోన్ ఉంటే చూడండి ఇప్పుడు ఉన్నాయి మీ దగ్గర, 6 నెలలేనట. అయ్యా వింటున్నారా? 70 ఏళ్ళు బతికితే వారం మనం గుడికొస్తే మనం దేవుని లెక్కలో ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? దేవుని మందిరంలో గడిపిన లెక్క 6 నెలలు ఓన్లీ. 6 నెలలే. ఒకవేళ నువ్వు 70 ఏళ్ళు బతికి ప్రతి ఆదివారం తప్పకుండా మందిరానికి వస్తే నువ్వు ఉండేదట దేవుని మందిరంలో 6 నెలలు గడుపుతున్నావు. ఎన్ని డొమ్మాలు లెక్కేసుకుంటే ఎన్ని లెక్క వస్తాయో. 24 సంవత్సరాలు నిద్రపోతామట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఒకవేళ ఇంటికి వెళ్ళినాక చూసుకోండి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుందంటే ముగిస్తున్నాను. వాక్యానుసారంగా బ్రతకపోతే ఏమవుతుందయ్యా? ఇంతగానో కఠినంగా బాగా చెప్తున్నావు, బ్రతకపోతే ఏమవుద్దటే తనను తాను మోసపరుచుకుంటారు. వాక్యానుసారంగా ఎవరైతే బ్రతకరో ఎవ్వరు మోసం చేయరు. నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావు? యాకోబు పత్రిక 1:22 నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. రెండవదిగా పునాది లేని ఇల్లులాగుంటావు. ఇసుక మీద కట్టబడిన ఇల్లుంది. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులారా 6:49, లూకా 6:49 ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఈడగుడు ఉంది. లూకా సువార్తలో మత్తయిలో కూడా 7:26 ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని, తెలివి లేనుని పోలి ఉన్నది, అమాయకుని పోలి ఉన్నది. ఈడేం చేస్తాడో తెలుసా? వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది,
ఆ ఇంటి మీద కొట్టాది. అప్పుడు అది ఏమైపోయిందట, కూలబడిపోయింది. హల్లెలూయా. వాక్యానుసారంగా కట్టుకోకపోతే శ్రమలు వచ్చినప్పుడల్లా ఏం దేవుడవ్వా, ఏం దేవుడయ్యా, దేవుడు ఉంటే నాకెందుకు వచ్చి కాలు ఎందుకు ఎరుగున్నది, ఈ మాటలే వస్తాయి. నాకు ఈ కష్టం ఎందుకు వచ్చు, నా బిడ్డకి ఇట్లెందుకు, నా కొడుకు అట్లెందుకు, ఈ బుద్ధిహీనుల మాటలు. మన భక్తి ఎక్కడికి వెళ్ళాలా, ఇదో నాకు చెప్పాను. అబ్రహాం భక్తి ఎక్కడికి వెళ్ళింది? దేవుడు ప్రభునందు ప్రియులారా, అబ్రహాము యొక్క పునాది దేవునితో కట్టుకున్నాడు, దేవుని మీద కట్టుకున్నాడు, దేవుని మాట మీద కట్టుకున్నాడు. గనక శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కొడుకును అర్పించమన్నాడు, అర్పించడానికి తీసుకెళ్ళాడు. కానీ కొడుకును మాత్రం దేవుడు తీసుకోలా. హల్లెలూయా. తిరిగి పొందుకున్నాడు. కనుకనే అబ్రహామును దీవించాడు. యోబును దేవుడు మాటిచ్చాడు, శ్రమలకు అప్పగించాడు. కానీ యోబు ఏ శ్రమలో కూడా, కొడుకులు పోయినా, ఆస్తులు పోయినా, బారిష్ పెట్టినా, ఒంటికి రోగం వచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టల. కనుకనే రెండంతలుగా పొందాడు. పోయినవన్నీ రెండంతలు పొందాడు. పిల్లలు మాత్రం మళ్ళా వాళ్ళే, మిగతా అన్ని ఆస్తులు పాస్తులన్నీ డబల్. అప్పుడు సింగిల్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు డూప్లెక్స్. హల్లెలూయా. అప్పుడు 5,000 గొర్రెలు అయితే ఇప్పుడు 10,000 గొర్రెలు, అప్పుడు 5,000 గాడిదలు అయితే ఇప్పుడు 10,000 గాడిదలు పొందుకున్నాడు యోబు. రెండంతల ఆశీర్వాదం దేవుని మాట వింటే. వినకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. పునాది లేని ఇల్లుగా ఉంటుంది, అది ఏమవుతుందట, కూలబడిపోద్ది. శ్రమ వచ్చినప్పుడు కూలబడిపోద్ది. ఇంకేమంటున్నాడు తెలుసా, ఇదిగో శ్రమల సమయాన కూలిపోతారు, పతనమైన జీవితం గలవారు అవుతారట. దేవుని ఇచ్చిపెట్టేస్తారు. ఈ శ్రమలు నేర్పకపోతే, దేవుని నమ్ముకుంటే శ్రమలు లేవంటే అబద్ధమమ్మ, అది అబద్ధ బోధ. కష్టాలు ఉన్నాయంటే అది అబద్ధ బోధ. దేవుని నమ్ముకున్నాకనే శ్రమలు ఎక్కువ వస్తాయి. దేవుడు నిన్ను శ్రమలకు ఎందుకు అనుమతిస్తాడంటే, నీవు ఇదిగో దేవుడు ఊహించిన జీవితంలోకి వెళ్ళడానికి, దేవుడు కలలుగన్న జీవితంలోనికి నిన్ను నడిపించడానికి శ్రమలను అనుమతిస్తాడు. నీవు ఇలాగుండడం ఇష్టం లేక ఎంతసేపు కూర్చుంటావు, ఎంతసేపు ఉన్న కాడనే ఉంటావు, ఎంతసేపు వచ్చిన పని చేస్తావు, ఇంకో పని చేయవు. అందుకేం చేస్తాడు తెలుసా, నిన్ను శ్రమల పాలు చేసి నీ కష్టాన్ని తీసుకొచ్చి, ఆ కష్టం ద్వారా నువ్వు కూర్చున్న కాడ కూర్చోకుండా, నిలబడే కాడ నిలబడకుండా, చేసే పని చేయకుండా చేసేసి ఇంకో పని నేర్పిస్తాడు నీకు. హల్లెలూయా. ఆ పని ద్వారా నువ్వు లాభంలోనికి వెళ్ళేటట్టు చేస్తాడు, నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్ళేటట్టు చేస్తాడు, నిన్ను దీవెనలోకి వెళ్ళేటట్టు చేస్తాడు, నీ భవిష్యత్తునంతా మార్చేస్తాడు. నాకు ఇది చాలు. చాలాసార్లు మనం ఏం కోరుకుంటామంటే, దేవుడు ఇచ్చిన కొద్ది జీవితం ఇది చాలు ప్రభువా, ఇట్లుంటే చాలు, ఇన్ని పైసలు దొరికితే చాలు, ఒక ఇల్లు ఉంటే చాలు, ఒక ఇది ఉంటే చాలు అని కోరుకుంటాం మనుషులం, ఒకప్పుడు లేదు కనుక. కానీ దేవుడు అది కాదు, అట్లా కాదు. ఆయన నీకేమేమి ఇవ్వాలనుకున్నాడో అవన్నీ ఇచ్చేదాకా నేను ఇచ్చిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంత చూసుకొని మనం చాలని అనుకుంటే సరిపోదు. దేవుడు ఇంకెన్నో ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ప్రణాళికను, ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. అవన్నీ మనం పొందుకోవాలంటే నువ్వు లేవాలా, నిన్ను నిలబెట్టాలా. కూర్చుంటే పొందుకోలేవు, అమాయకంగా ఉంటే పొందుకోలేవు, భక్తి చేయలేకపోతే పొందుకోలేవు, ప్రార్థన చేయలేకపోతే పొందుకోలేవు, కష్టపడకపోతే పొందుకోలేవు. ప్రార్థన చేద్దాం, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో, ఈ 3వ పరిశుద్ధ దినంలో కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది, వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలా.